హాయ్ అందరికి. ఈ వీడియో వచ్చేసరికి మా పెళ్ళైన తర్వాత మేమెక్కడ ఫ్యామిలీ పెట్టినా మాది గుంటూరు అని చెప్పిన వెంటనే మా చుట్టూ ఉన్న వాళ్ళు అడిగేది ఫస్ట్ అయితే పచ్చళ్ళే. స్పెషల్‌గా ఈ పండు మిరపకాయ పచ్చడి ఈ ఇయర్ మొత్తం మీద నేను ఒక 5 టైమ్స్ కూడా పోపు పెట్టను. బట్ డబ్బా అంతా ఖాళీ అయిపోతుంది. దానికున్న డిమాండ్ అలాంటిది. బాగా కారం ఇష్టపడే వాళ్ళు తింటారు. అండ్ మా అమ్మ నేను రాకముందే పండు మిరపకాయలు దొరికినప్పుడు ఉప్పు వేసి కచ్చా పచ్చాగా దంచి డబ్బాలో పెట్టింది. డబ్బాలో పెట్టేటప్పుడే ఓ చింతపండు కూడా వేసింది. ఇప్పుడు మళ్ళీ గ్రైండ్ చేస్తుంది మెత్తగా. 6 కేజీల పండు మిరపకాయలకి 2 కేజీలు ఉప్పు అలాగే 2 కేజీలు చింతపండు వేసి ఒక 1 వీక్ సుమారు ఊరపెట్టినట్టుంది మా అమ్మ. మళ్ళీ తీసి గ్రైండ్ చేసుకునేటప్పుడు జీలకర్ర అలాగే వేయించిన మెంతుల్ని పౌడర్ చేసింది. అలాగే ఒక 1/2 కేజీ సుమారు వెల్లుల్లిపాయలు మొత్తం 2 సార్లుగా వేసింది. అందుకని ఒకే టబ్‌లో వేసి కలుపుతుంది. మొత్తం ఈక్వల్‌గా పట్టాలని చట్నీకి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. దీన్ని ఇలానే మామిడికాయ పచ్చడిలాగా డైరెక్ట్‌గా తినేయరు. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇలా కొంచెం ఎక్కువ ఆయిల్‌లో తిరగమాత వేసుకొని అందులో చట్నీ వేసుకుంటారు. నేనైతే ఒక టమాటా కూడా వేస్తాను టేస్ట్ బావుంటుందని. ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి.